దేవుడు ఎవరికి తన కృప కనికరం ఇస్తాడు. ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. మన భారతదేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు. యేసుక్రీస్తు దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని మారు మనసు పొందుతూ దేవుని బిడ్డలుగా మందిరాల్లో చేర్చబడుతున్నారు. చాలామంది క్రైస్తవులుగా మారిపోతున్నారు. నేను అనుకుంటున్నాను, అందరూ దేవుడి కృప పొందుకోలేరు. హల్లెలూయా. అందరూ దేవుడి కనికరం పొందుకోలేరు. క్రైస్తవులు ఈ యొక్క భూమి మీద ఈ లోకంలో చాలామంది ఉన్నారు, కానీ దేవుని కృప పొందుకునేది కొద్దిమందే. దేవుని కనికరము దయ పొందుకునేది కొద్దిమందే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా. ఆ కొద్ది మందిలో అందరూ పొందుకోలేరు. అందరూ దేవుని కృప పొందుకోలేరు. అందరూ దేవుని యొక్క దయ పొందుకోలేరు. అందరూ దేవుని కనికరం పొందుకోలేరు. కానీ నువ్వు పొందుకునే దానిలో ఉండాలని, పొందుకునే వాడిలో ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇంతకీ దేవుని కృప పొందుకుంటే ఎలా ఉంటారు? దేవుని కృప పొందుకోకపోతే ఎలా ఉంటారు? దేవుడు దయ, దేవుడు కనికరము, ఆ యొక్క కృప పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు చేయి పని ప్రతీదీ సఫలమవుతా ఉండిద్ది. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడిని నమ్మి బాప్తిసం తీసుకొని ప్రభు బలలో చేతులు కలుపుతూ సంఘంలో చేర్చబడి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా, వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ పని తలపెట్టినా ఆ పనిలో వాళ్ళు వర్ధిల్లటము క్లియర్గా కనబడిద్ది. కృప పొందుకున్న వాళ్ళ జీవితాల్లో, వారి జీవితాల్లో ఏ సమస్యలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏ దెయ్యపు శక్తులు ఏకమై వారిపై దాడి చేసినా వాటి చేత బంధించబడి నాశనం కారు, కానీ వాటిని తొక్కి పైకి లెగుస్తారు. గట్టి చెప్పులు కొడదాం. ఎవరు వాళ్ళు? దేవుని కృప పొందుకున్న వాళ్ళు. ఈ కృప పొందుకోని వాళ్ళు ఎలా ఉంటారంటే, బాప్తిసం తీసుకొని మందిరానికి వెళుతూ బల్లలో చేతులు కలుపుతూ ఈ కృప పొందుకోని వాళ్ళు ఎలా ఉంటారంటే, దెయ్యపు శక్తుల చేత అణిచివేయబడతా ఉంటారు. దరిద్రంతో అణిచివేయబడతా ఉంటారు. అప్పులనే సమస్యలు, రోగాలనే సమస్యలు, వాళ్ళు ఎంత చేసిన అభివృద్ధి ఎవరు? దేవుని కృప పొందుకోని వాళ్ళు, దేవుని కనికరము దయ పొందుకోని వాళ్ళు ఎలా ఉంటారంటే, క్రైస్తవులు ఎంత కష్టపడినా వాళ్ళు వర్ధిల్లరు. ఎప్పుడు రోగాలే, ఎప్పుడు ఇంట్లో దరిద్రమే, ఎప్పుడు అసమాధానమే, ఎప్పుడు చికాకు, ఎప్పుడు గందరగోళం. మళ్ళీ దేవుని బిడ్డలే మందిరానికి వెళుతూనే ఉంటారు, బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. దేవుడు పాటలే, దేవుడు మాటలే, అంత దేవుడే. కానీ దేవుడు కృప పొందుకోనందుకు వారి జీవితాల్లో శాపం, రోగం, పోరాటం అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ అనుభవం ఏంటిది? నువ్వు దేవుని నిజంగా కృప పొందుకున్నావా? బాప్తిసం తీసుకున్నావు, పేరు మార్చుకున్నావు, ప్రభు బలలో చేతులు కలుపుతున్నావు, మందిరానికి వస్తున్నావు, దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుంటున్నావు, అంత బాగానే ఉంది. మరి దేవుడి కృప నీ మీద ఉందా? దేవుడి కనికరం నీ మీద ఉందా లేదా అనేది ఈ వాక్య వెలుగులో నిన్ను పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ లేనట్లయితే ఈ మందిరం గడప దాటి వెళ్ళే లోపే నువ్వు దేవుడి దగ్గర కృప పొందుకొని వెళ్ళాలి. గట్టిగా చెప్పలు కూడా. ఈరోజు దేవుడి యొక్క చిత్తం ఏంటంటే, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావంటే, నువ్వు దేవుని కృప పొందుకోబోతున్నావు. నువ్వు దేవుడి దయ ఈరోజు పొందుకోబోతున్నావు. ఇప్పుడు దాకా నీ అనుభవం ఎట్టుందో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రవచనం ఎత్తి నువ్వు దేవుడి కృప ఈ దినము నుంచి పొందుకోబోతున్నావు. దేవుడు దయ నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడి యొక్క కనికరం నువ్వు పొందుకోబోతున్నావు. ఎందుకంటే ఆయన వాక్కు ఈరోజు నీ గుండెల్ని కదిలించబోతుంది. ఈరోజు ఆయన వాక్కు నీ హృదయాన్ని మార్చబోతుంది. కాబట్టి శ్రద్ధగా హృదయం తెరిచి మనస్సు పెట్టి దేవుడు మాటను వింటుండగానే నీ మనసు మారిపోబోతుంది, నీ యొక్క హృదయం మారిపోబోతుంది, దేవుడు కృప నీపై కమ్ముకోబోతుంది. నమ్మేవాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇంతకీ దేవుడు కృప ఎవరు పొందుకుంటారు? ఎట్లాంటి వారు పొందుకుంటారు?
దేవుడు కృప కనికర వాత్సల్యత ఎవరికి దేవుడు ఇస్తాడు అనేది మనం చూద్దాం. ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో. ఏమని చదువుకున్నాం? దేవా నాకు శుద్ధ హృదయమేయ్యా, స్థిరమైన మనసు అయ్యా, నాలో ఏ మంచి లేదయ్యా, నాలో ఏ మంచి నా తల్లి గర్భం నుంచి నేను 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 నా పాపాలు నా ఎదురు కనబడుతున్నాయి ప్రభా, నన్ను కనికరించయ్యా, నన్ను కృప చూపించని అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ భక్తుడు. అయ్యా విరిగిన హృదయంతో నేను దగ్గరికి వస్తున్నాను అయ్యా అని ఏడుస్తూ ఉంటాడు. ఆ భక్తుడు ఎవరంటే దావీదు. హల్లెలూయా. ఈ దావీదు గురించి మనం చూసినట్లయితే ఈ దావీదట దేవుడి కృప, దేవుడి కనికరము, దేవుడి యొక్క దయ పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎవరు దేవుడు కృప కనికర దయ పొందుకుంటారంటే ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడతారో వాళ్ళే పొందుకుంటారు. గట్టి చేపలు కొడదాం. ఏడకొచ్చి కూర్చొని నువ్వు బలలో చేతులు కలిపినంత మాత్రం దేవుడి కృప పొందుకో. నువ్వు ఈడకొచ్చి ఎంత పాటలు పాడినా, భాషల్లో ఆరాధన చేసినా, ఇటు ప్రసంగాలు చేసినా, మనం ఎన్ని చేసినా సరే ఇవన్నీ దేవుడు చూడ్డు. దేవుడు తన కృపనికి ఇవ్వాలంటే, దేవుడు తన దయ కనికరానికి ఇవ్వాలంటే దేవుడు నీలో చూసేది ఏంటంటే నిజమైన పశ్చాత్తాపం. నిజంగా పశ్చాత్తాపడే మనసు ఎవరికైతే ఉండిద్దో, ఎవరికైతే నిజమైన పశ్చాత్తాపం వారి హృదయంలో వారి మనసులో కలగటం దేవుడు చూస్తాడో వాళ్ళకే తన కృప ఇస్తాడు. కృప కనుక నువ్వు పొందుకున్నావంటే ఈ లోకములో నిన్ను ఎవ్వరు ఆపలేరిక. ఈ లోకమంతా ఒక్కటైనా నువ్వు మాత్రం అంచెలంచెల వరదెలుతూ ఉంటావు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రంగాల్లో నువ్వు దీవించబడతా ఉంటావు. స్టెప్ బై క్రమక్రమంగా. ఎప్పుడు అంటే నువ్వు నిజమైన పశ్చాత్తాపము నీ మనసులో, నీ హృదయంలో దేవుడు చూసినప్పుడు. అందరికి ఇవ్వడు. ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చున్నారు, నేను వాక్యం చెప్తున్నా, మీరు వాక్యం వింటున్నారు. దేవుడు పైనుంచి చూస్తూ నన్నైనా నిన్నైనా దేవుడు ఏం చూశాడంటే ఈ నిజంగా పశ్చాత్తాపడుతున్నాడా లేకపోతే పైన ఏమన్నా ప్రవర్తిస్తున్నాడని. దేవుడు హృదయాంతరాంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి నీ హృదయ లోతును చూసి నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతున్నావా లేదా అవసరానికి పశ్చాత్తాపడుతున్నావా, మొత్తం పైన చేస్తున్నావా చూసి ఓకే ఈ వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడుతుంది, ఈ వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడ దేవుడు కన్ఫర్మ్ అయినాక అప్పుడు దేవుడు తన కృపని, తన కనికరని, తన దయాని ఆ వ్యక్తి మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఇంతకీ నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటిది? ఊరకట్ట ఏడిస్తే సరిపోద్ది. కొంతమంది తెగ ఏడుస్తూ ఉంటారు. ఎక్కడలేని ఏడుపు ఏడుస్తారు, మందిరంలోకి వచ్చి తెగ ఏడుస్తూ ఉంటారు. అది పశ్చాత్తాపం అందామా? కళ్ళెమ్మటి నీళ్ళు తగ్గారుతూ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ముఖమంతా కన్నీటితో తడిసిపోయింది. అది పశ్చాత్తాపం అందామా? నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటిది? నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటిదంటే నువ్వు ఏ తప్పు అయితే ఒప్పుకున్నావో ఆ తప్పును నువ్వు చేయకుండా ఉండటానికి తీర్మానం తీసుకుంటావు చూసావా, అదే నిజమైన పశ్చాత్తాపం. ఎంతమందికి అర్థమైంది? నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటిదంటే నువ్వు ఏ పాపమైతే చేస్తున్నావో, నువ్వు ఏ తప్పు అయితే నువ్వు చేస్తున్నావో ఆ తప్పుని అసహించుకొని వదిలేసి దాన్ని ఎప్పటికీ చేయకుండా ఉండేటట్టుగా మొక్కుబడి, చేయకుండేటట్టుగా ఒక బలమైన తీర్మానం, నేను అది చేయను, నా ప్రాణం పోయినా ఆ పాపం నేను చేయను, ఆ నీచమైన పని నేను చేయను అని ఎప్పుడైతే నువ్వు ఆ పాపాన్ని, ఆ యొక్క తప్పుడిని చూసి అసహించుకుంటావో దాన్ని నిజమైన పశ్చాత్తాపం అంటారు. మళ్ళీ ఒప్పుకున్నది నువ్వు చేసావంటే పశ్చాత్తాపడినట్టే అర్థం. ఉదాహరణకి నీకు ఇష్టమైన సినిమా, నీకు ఇష్టమైన సీరియల్, నీకు ఇష్టమైంది ఏదైనా నువ్వు ఒప్పుకున్నావు, దేవుడు ప్రభువాయి నా తప్పైంది నన్ను క్షమించి అన్నావు, ఏడిసావు, ఉపవాసం ఉన్నావు, కన్నీరు గార్చావు, అయ్యా నన్ను క్షమించి, అయ్యా నాలో పలానా దోషం ఉంది, నాలో పలానా పాపం ఉంది, నన్ను క్షమించని ఏడిసావు, పశ్చాత్తాపడ్డావు. ఓకే, దేవుడు తన కృప నీకు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ కుక్క గనక కక్కి మళ్ళీ అదే తిన్నట్టుగా, పంది గనక అదే
బురదలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ బురదలో పడినట్టుగా నువ్వు ఎప్పుడైతే కక్కింది నువ్వు మళ్ళీ తింటావో, ఒప్పుకుంది మళ్ళీ ఎప్పుడైతే నువ్వు చేస్తావో, దేవుడికి అర్థమైద్ది ఈ వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం కలిగే వ్యక్తి కాదు. వేషధారిన ఈమె వేషధారి, నటిస్తున్నాడు, నా దగ్గర కపటంగా ప్రవర్తిస్తున్నాడు, పశ్చాత్తాపడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు నీ కుమారుడు నా దగ్గర అని దేవుడు చూసి కృప ఇవ్వటానికి ముందుకు రాడు. హల్లెలూయా. మనం బైబిల్లో చూసినట్లయితే ఎక్కడికి వస్తారంటే సమూయేలుకి రాసిన 2వ గ్రంథంలో దావీదు మహారాజు ఉంటాడు. ఈ దావీదు మహారాజు దేవుడు కృప పొందుకున్నవాడు, దేవుడు కనికరం పొందుకున్నాడు, దేవుడు దయ పొందుకున్నాడు. ఎలా అంటే దావీదు ఏం చేస్తాడంటే, రాజు అన్ని రాజ్యాలని స్వాధీనం తీసుకుంటా ఉంటాడు. ఆయనకి ఎదురు లేదు, ఆయనకి అసలు దేవుడు అభిషేకం ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఏ పని తలబెట్టినా పనిలో అన్ని విజయం సాధిస్తా గొప్పోడైపోతున్నాడు. అన్ని సాధించాడు, అన్ని పొందుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు. అయితే ఒకరోజు కళ్ళు బైర్లు గమ్మి తన సైనికుడు భార్యను చూసి, తన దగ్గర పనిచేసే సైనికుడు భార్యను చూసి ఆమెను ఇష్టపడి ఆమెని తన భార్యగా చేసుకోవాలని చెడు ఉద్దేశం కలిగి ఆ సైనికుడిని చంపేపించి ఆమెని తన భార్యగా చేర్చుకుంటాడు. ఆమెతో వ్యభిచారం చేసి ఒక అబ్బాయిని కంటాకి సిద్ధపడతాడు. హల్లెలూయా. ఒక దుర్మార్గమైన పని చేయటానికి ఆయన సిద్ధపడతాడు. అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దావీదుని దేవుడు చూసి నాతాను ప్రవక్తను పంపిస్తాడు. పో వీళ్ళు చెప్పుపో అంటే ఆ నాతాను ప్రవక్త వచ్చి ఆ దావీదుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడాడంటే 12:1 నుంచి, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దకు వాని బిడ్డల యొద్దకు ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలోని గొడ్లలోని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు నీయవలని నాతానుతో అనెను. నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడు నీవే, ఆ మనుష్యుడు నువ్వే, ఆ మనుష్యుడు నువ్వే దావీదు, ఆ ఐశ్వర్యవంతుడు నువ్వే. ఆ పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంటే ఆ గొర్రెని నువ్వు తీసుకొని బలి చేసావు. నీకెన్నో గొర్రెలు ఉన్నాయి, నీకెన్నో ఇచ్చా, నేను అడిగితే ఇచ్చావనే కదా. నువ్వు దురుద్దేశంతో ఆ యొక్క చెడు పని నువ్వు చేసావు, ఆ దుర్మార్గుడు నువ్వే అన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, చదువుదాం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. చాలు. ఎప్పుడైతే నాతాన ప్రవక్త ద్వారా దేవుడు గద్దిచ్చాడో దావీదు ఏం చేశాడంటే వెళ్ళి ఉపవాసం ఉండి 7 రోజులు దేవుడి దగ్గర బతిమలాడాడు, గోజాడాడు. అయ్యా, ఆ దుర్మార్గుడు నేనేనయ్యా. ఎట్లా? అన్నం పక్కన పడేసి, అన్నము నీళ్లు తాగటం పక్కన పడేసి, సుఖభోగాలు పక్కన పడేసి వెళ్ళి బోర్లా పడి స్నానం కూడా మానేసేసి స్నానాభిషేకం అన్నీ పక్కన పెట్టి ఏడుస్తున్నాడు.
ఎన్ని 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 రోజులు? 7 రోజులు రాత్రి పగళ్ళు అసలు ఇక అక్కడ మోకరించి కదా బోర్ల పడి తల బాదుకుంటూ, అయ్యా దుర్మార్గుడు నేనేనయ్యా, నీచుడు నేనేనయ్యా, అయ్యా దయచేసి నన్ను క్షమించయ్యా, దయచేసి నాకు నీ కృప దూరం చేయబాకయ్యా, నీ కృపతోనే నేను ఇంత గొప్పనయ్యానయ్యా, నీ దయతోనే నేను గొర్రెలు కాసుకున్నా, నేను ఈ రాజునయ్యానయ్యా, నీ కనికరం వల్లే నేను సౌలు నుంచి తప్పించబడి వర్ధిల్లానయ్యా, దయచేసి నా మీద నీ కృప తొలగించకయ్యా, దయచేసి నా మీద నీ కనికరం తొలగించకయ్యా, దయచేసి నీ దయ నా నుంచి దూరం చేయద్దయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాని అన్నము నీళ్లు స్నానము అన్నీ మానేసి ఒక్క వార్ల పడి దేవుని యొక్క మందస్సు దగ్గర ఏడుస్తున్నాడు రాత్రి పగళ్ళు. 7 రోజులు ఏడుస్తూ పెనికిలాడాడు. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే ఆయన అట్లా పశ్చాత్తాపడ్డాడు, నిజంగా పశ్చాత్తాపడ్డాడు. తినుకుంటూ కాదు, సారీ ప్రభు ఇది అయిపోయింది, పొరపాటు అయిపోయింది, క్షమించి అనలా. సింపుల్గా అనలా, తప్పు చేసిన దానికి సింపుల్గా ఏదో పొరపాటు అయిపోయింది ప్రభు క్షమించు అనలా. సీరియస్గా అన్నము నీళ్లు అన్ని స్నానం పక్కన పెట్టి ఏడ్చి 7 దినాలు రాత్రి పగళ్ళు పెనుగులాడి, ఇంకెప్పుడు చేయను ప్రభా, ఇంకెప్పుడు తప్పు చేయనయ్యా, ఇంకెప్పుడు పొరపాటు చేయనయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నువ్వు నన్ను మన్నించేదాకా, నువ్వు నన్ను దీవించేదాకా, నన్ను క్షమించి నీ కృప నాపై కుమ్మరించేదాకా నేను నిన్ను విడవను ప్రభు అని 7 రాత్రి పగళ్ళు 7 రోజులు పెనికిలాడి దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే, జాగ్రత్త వినాలి అందరు, గమనించినట్లయితే తర్వాత బతుకు దినములంతా ఇంకెప్పుడు కూడా దావీదు ఇంకొక స్త్రీతో అట్లాంటి పని చేయల, ఎప్పటికీ ఆ పాపం చేయల. ఇంకా లైఫ్లో ఇంకొక బెర్షిబా లేదు, ఇక అక్కడతో ఫుల్ స్టాప్. ఇంకెప్పటికీ పాపం చేయలే, అక్కడ క్లియర్గా ఉండేది. ఎక్కడ అసలు ఇంకెప్పుడు కూడా అంటాడు దుర్మార్గ పని ఎప్పుడు చేయలేక ఆయన చనిపోయిన దాకా కూడా ఎప్పుడు కూడా అట్లాంటి పని ఒక్కసారి చేశాడు. దాన్ని చేసిన దాన్ని బట్టి నిజంగా పశ్చాత్తాపడ్డాడు. ఇంకా జీవితంలో ఆ పని చేయలా, అట్లాంటి మార్గములకు మళ్ళీ వెళ్ళలేక. అది నిజమైన పశ్చాత్తాపం అంటే. గట్టిగా చెప్పలు కూడా అది నిజమైన పశ్చాత్తాపం అంటే. అది చూశాడు దేవుడు. దావీదు నిజంగా పశ్చాత్తాపడ్డాడు, తను చేసిన పాపానికి నిజంగా నొచ్చుకున్నాడు, విరిగి నలిగిన హృదయంతో తన పాపం ఒప్పుకున్నాడు, ఎన్నటికీ చేయనని మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం నిలబడ్డాడు దావీదు. కాబట్టి దావీదికి మళ్ళీ నా కృపిద్దాం, గట్టి చెప్పులు కొడదాం. దావీదికి నా దయ, దావీదికి నా కనికరం ఇద్దామని దేవుడు తన కృప కనికర వాత్సల్యతను కుమ్మరించాడు. ఎంతమంది తర్వాత ఏకమైన తన కొడుకులు వ్యతిరేకంగా లేచిన, ఎంతమంది తన సామ్రాజ్యాన్ని కూల్చడానికి, తన సింహాసనాన్ని గలివిలి చేయడానికి ఎంతమంది లేచినా దేవుడు కృప, దేవుడు కనికరము, దేవుడు యొక్క దయ ఉంది కాబట్టి తన సింహాసనం కదిలించబడలా, తన ఆశీర్వాదాలు తనకు దూరం కాలా. తనని ఏ శత్రువు తన అణిచివేయలా. ఆకాశ మండలంలో, భూమి మీద, పాతాళంలో ఏ శక్తులు తన పాపాన్ని పెట్టి తన నాశనం చేయలా. తను చేసిన పాపాన్ని దేవుడు తూర్పు నుంచి పడమరికి విసిరిపడేశాడు. ఎందుకంటే దావీదు నిజమైన పశ్చాత్తాపము పడ్డాడు. ఈరోజు నీ అనుభవం ఏంటిది? ఎందుకు నీకు నీ మీద దేవుని కృప రావట్లే? ఎందుకు నీ మీద దేవుడు దయ రావట్లే? ఎందుకు నీ మీద దేవుని కనికరం రావట్లేదు? ఎంత ప్రార్థన చేసినా ఎందుకు నువ్వు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు? ఎందుకు నువ్వు 4 దిక్కులు విస్తరించబడలేకపోతున్నావు? అంటే నీ పశ్చాత్తాపం నిజమైంది కాదు, నువ్వు నోటితో ఒప్పుకుంటున్నావు, గుండె లోతుల్లో నుంచి దావీదులాగా నువ్వు ఒప్పుకోవట్లేదు. కాబట్టి దేవుడు నిన్ను దీవించడానికి ముందుకి రాడు కూడా. నువ్వు ఆయన మోసం చేయలేవు. నీ భార్యను మోసం చేయొచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, నీ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అందరూ నమ్మించవచ్చు, కానీ నువ్వు ఆయనని నమ్మించలేవు. ఆయన నీ హృదయ లోతును చూస్తాడు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతున్నావా? నిజంగా నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నిజంగా పాపాన్ని ఆశ్రయించుకుంటున్నావా లేదా అని చూసి దేవుడు తన కృపనిస్తాడు.
అట్లాంటి వాళ్ళకే దేవుడి కృప. హల్లెలూయా. ఊరికి ఆడికి వచ్చి కూర్చొని ఇటు ప్రసంగాలు చేసినా నాకులాగా ఎడకొచ్చి కూర్చొని మీరు వాక్యం విన్నట్టుగా మీరు చేసినా, ఎంత అడవుడు చేసినా పిచ్చోడు కదా ఆయన మనల్ని దీవించటానికి. హల్లెలూయా. వారం వారం బల్ల తీసుకుంటే కుదరదు. బల్లలో ఏమి లేదు. దైవజనుడు చేయబెడితే నీకు రోగం పోదు, నీకు ఆశీర్వాదం దైవజనుడు దీవిస్తే రాదు. ఎంతమంది దైవజనులు ప్రవచించినా, ఎన్ని తల మీద చేతులు పెట్టినా, ఈ భూమి మీద ఎంత దైవజనులు ఏకమై నిన్ను ఆశీర్వదించిండు ప్రభు అని నీ గురించి ప్రార్థన చేసినా, దేవుడు కృప నీకు గనక లేకపోతే ఆశీర్వాదం రాదు. ఎంతమంది ప్రవచించినా, ఎన్ని దర్శనాల గురించి చెప్పినా, నీకు గనక దేవుడు కృప లేకపోతే నీ మీద ఆ ప్రవచనం నెరవేరదు, నీ దర్శనం నెరవేరదు. నీ జీవితంలో దేవుడిచ్చి దర్శనం, దేవుడిచ్చిన ప్రవచనం, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆయన కృప నీపై దిగాలి. ఆ కృప ఎవరిపై దిగిద్దంటే నిజంగా ఎవరు పశ్చాత్తాపడతారో వారి మీదకే. ఇది దేవుడు క్లియర్గా ఇక నిలబడి మాట్లాడుతున్నాడు. నీకైనా నాకైనా మనందరికీ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఈ వాక్యం ఎవరు వింటున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కృప నీపై దిగి రావాలంటే నువ్వు నిజంగా పశ్చాత్తాపడినట్టుగా దేవుడికి కన్ఫర్మ్ కావాలి. నువ్వు నిజంగా పశ్చాత్తాపడే వ్యక్తివని దేవుడికి రుజువు అవ్వాలి. అది గనక దేవుడికి కన్ఫర్మ్ కాకపోతే ఆయన వద్ద నుంచి ఏ ఆశీర్వాదం నీకు రాదు, ఏ దీవెన రాదు. నువ్వు ఎంత పోరాడినా ఇదొక్కటి నువ్వు చేయకుండా, నువ్వు విరిగి నలిగిన హృదయంతో నిజంగా పశ్చాత్తాపడకుండా మిగతా నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశమాగులు ఇచ్చినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని చేసినా సరే దేవుడు మాత్రం తన కృప నీకు ఇవ్వడు. దేవుడి కనికరం నీకు రాదు. దావీదును దేవుడు చూశాడు. దావీదు అన్నాడు, అయ్యా జీవితంలో ఇంకోసారి బెర్షెబా జోలికి వెళ్ళను, ఆ బెర్షెబా అట్లాంటి పని చెయ్యను ప్రభు అని మొక్కుబడి చేశాడు, ఏడ్చాడు, పెంగులాడాడు. నేను అనుకుంటున్నాను తర్వాత ఎంతమంది బెర్షెబాలు వచ్చి ఉంటారు నా లైఫ్లోకి. ఒకసారి దేవుడి దగ్గర ఒప్పుకున్నా, ఒకసారి దేవుడి దగ్గర పాపం చేశా, చీ అట్లాంటి పని మళ్ళీ చేయకూడదు, నేను అట్లాంటి దుర్మార్గం నేను చేయకూడదు, ఇక అట్లా నీచమని నేను చేయకూడదు, ఒప్పుకున్నా కదా, కాబట్టి నేను చేయకూడదని దావీదు నిజంగా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అసహించుకున్నాడు. అది దేవుడు చూశాడు. ఓహో, దావీదుకి కృప ఇచ్చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి దేవుని కృప? ఎంతమందికి కావాలి దేవుడి కనికరం? దేవుడు కృప నీకుంటే ఏ రోగము, ఆకాశంలో, భూమి మీద, పాతాళంలో ఏ శక్తులు, ఈ లోకంలో ఏ వ్యక్తులు, ఎంతమంది ఏకమైన నిన్ను ఏమి చేయలేరు. దేవుడు నిన్ను కాపాడి తీరుతాడు, నిన్ను వర్ధిల్ల చేసి తీరుతాడు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడే వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుడి దగ్గర హృదయపూర్వకంగా కన్నీరు కార్చి పశ్చాత్తాపడి పాపాన్ని అసహించుకొని నిజమైన మారు మనసు పొందే వ్యక్తివైతే ఈ లోకములో వారు ఎంతమంది ఏకమైనా నిన్ను ఏమి చేయలేరు. దావీదుని కాపాడినట్టుగా దేవుడు నిన్ను కాపాడి తీరుతాడు. హల్లెలూయా. దావీదు సింహాసనం నిలబెట్టినట్టుగా నీ ఆశీర్వాదాలు నీ మీద నిలబెడతాడు, నీ వాగ్దానం మీద నిలబెడతాడు. నీ ప్రవచనాలు, నీ వాగ్దానం, నీకున్న ప్రతి ఆశీర్వాదము నీ నుంచి తొలగిపోనీకుండా ఆయన కాపాడతాడు. ఎప్పుడు? నువ్వు నిజంగా పశ్చాత్తాపం. ఎక్కడుందండి ఈ అనుభవం మనకి? ఒప్పుకుంటాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్కతో ఒక వంకరలాగా, కక్కింది కుక్క తిన్నట్టుగా మళ్ళీ అదే పని చేస్తాం. అది దేవుడు చూసి నీకు కృప ఇవ్వడు. నీ నోటి మాటల్లో పాపం, నీ నోటి మాటల ద్వారా పాపం, నీ చేతల్లో పాపము, నీ చూపుల్లో పాపము, నీ ఆలోచనలో పాపము ఒప్పుకుని మళ్ళీ అదే చేస్తున్నావు కాబట్టి కృప ఇవ్వటానికి దేవుడు ముందుకి రావటం లేదు. నీ పాపాలన్నీ ఒప్పుకొని నువ్వు బాప్తీసం తీసుకున్నావు, నీ పాపాలన్నీ ఒప్పుకొని బల్లలో చేతులు కలుపుతున్నావు. ప్రభువా, నా కంటితో, నా చూపుతో, నా ఆలోచనతో, నా శరీరంతో నేను పాపం చేశా, ఇంకెప్పుడు చేయను, నన్ను క్షమించు, ఇదిగో నీ దగ్గర ఒప్పుకుంటున్నానని ఒప్పుకొని మళ్ళీ అది నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆయన ముందుకు రాలేకపోతున్నాడు కృప ఇవ్వటానికి. ఇవ్వలేడు. వెలుగు చీకటితో ఎక్కడ సంబంధం?
నీలో చీకటి ఉంటే, నీలో పాపం ఉంటే ఆయన ఆశీర్వాదం వెలుగది. ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన పరిశుద్ధమైనది. అది ఆయన దీవెనలు పరిశుద్ధమైనవి, ఆయన ఆశీర్వాదాలు పరిశుద్ధమైనవి, ఆయన ఐశ్వర్యం పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన ఆశీర్వాదం, ఆ పరిశుద్ధమైన ఐశ్వర్యం, ఆ పరిశుద్ధమైన సమస్తం నీకు రావాలంటే నీలో ఏ పాపం ఉండకూడదు. ఒప్పుకున్నది మళ్ళీ నువ్వు చేయకూడదు, వదిలిపెట్టింది మళ్ళీ పట్టుకోకూడదు. ఇది నువ్వు మనసులో పెట్టుకొని జాగ్రత్త పడాలి. అట్టు ఎవరైతే దావీదులాగా జాగ్రత్త పడతారో వాళ్ళు అసలు వద్దన్నా దీవించబడతారు. హల్లెలూయా. ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒకటే నువ్వు ఒప్పుకున్నామంటే అది చేయకూడదు. ఇక నువ్వు ఒప్పుకుంటుంది నీ భర్త దగ్గర కాదు మళ్ళీ చేయటానికి. నువ్వు ఒప్పుకుంది నీ భార్య దగ్గర కాదు, నీ కొడుకు దగ్గర, నీ తల్లి దగ్గర కాదు. నువ్వు ఒప్పుకుంది మనుషుల దగ్గర కాదు, దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నావు. ఒక్కసారి అవునంటే, లేకపోతే ఒప్పుకోబాకు అనవసరంగా. ఎందుకు ఒప్పుకోబాకు? పాపాలు, నీ పాపాలు నువ్వు చేసుకో. ప్రభా సారీ బ్రహ్మ క్షమించయ్యా, నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, ఆ సినిమా సీరియల్స్ చూడకుండా ఉండలేకపోతున్నాను, ఆ బూతులు ఆడకుండా ఉండలేకపోతున్నాను, ఆ చెడ్డే చూడకుండా ఉండలేకపోతున్నాను, నా మైండ్ సరిగ్గా లేదు ప్రభా, దయచేసి ఈ నేను సరి చేసుకోలేకపోతే కాబట్టి నాకు నేను దగ్గర ఒప్పుకోను ప్రభా, నన్ను క్షమించి మరి వెళ్ళిపో. ఇక్కడికొచ్చి నువ్వు ఒప్పుకున్నట్టుగా నటించి అన్నీ ఒప్పుకొని భయం లేకుండా ధైర్యంగా ఆయన రక్తంలో, ఆయన శరీరంలో చేతులు కలుపుతుంటే ఆయనకి ఎంత కోపం వచ్చిందండి. నీ భర్తకే రాదా కోపం? నీ భర్త దగ్గర అండి ఆ మాట అనానండి, ఆ తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఆ తప్పు చేస్తే నీ భర్త ఎంత అసహించుకుంటాడు నిన్ను, నీ భార్య ఎంత అసహించుకునేది. నీ తల్లి దగ్గర నీ తప్పు ఒప్పుకొని మళ్ళీ అదే తప్పు చేస్తుంటే చీ చెడబుట్టింది నా కూతురు అనుకోదు. నీ తల్లి దగ్గర తప్పు ఒప్పుకొని, తండ్రి దగ్గర తప్పు ఒప్పుకొని అదే తప్పు నువ్వు చేస్తుంటే సొంత తల్లిదండ్రులే నేను అసహించుకోరు. చీ ఇట్లాంటి బతకటం వేస్ట్ అనుకోరు. మరి దేవుడికి ఎంత బాధ అనిపించింది, దేవుడికి ఎంత రోషం వచ్చింది. నువ్వు దేవుడు అంటే భయం లేకుండా దేవుడి దగ్గర ఒప్పుకుంటూ మళ్ళీ అదే చేస్తూ, ఒప్పుకుంటూ అదే చేస్తూ, ఒప్పుకోవటము మళ్ళీ చేయటం, బల్లలో చేతులు కలపటం, ఒప్పుకోవటము, ఆదివారం వచ్చి ఒప్పుకోవటము, అయ్యా ఏ పాపం చేయనయ్యా, నా నోటితో పాపం చెయ్యా, నా కళ్ళతో పాపం చెయ్యా, నా చేతులతో నా ఆలోచనతో ఏ పాపం చెయ్యా, నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరించు, ఇదిగో నీకు మాట ఇస్తున్నా, ఇదిగో నేను ఒప్పుకుంటున్నా అని ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయటము, బల్ల తీసుకోవటము, మళ్ళీ ఇంటికి వెళ్ళటము, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఒప్పుకున్నదే నువ్వు మళ్ళీ చేస్తా ఉంటుంటే ఎలా వచ్చింది దేవుని కృప నీపై? ఎలా ఇస్తాడు దేవుడు దీవెనలు నీకు? ఇంపాసిబుల్, కష్టమా దేవుడికి అది. ఒకవేళ దేవుడు ఈటకు ముందుకు వచ్చినా సాతాను ఊరుకోడు. ఎందుకు ఇస్తాను? ఆమెలో పాపం ఉంది, ఆమెలో దుర్మార్గం ఉంది, ఆమె నోరు తెరిస్తే బూతులు, ఆమె ఆలోచనలు చెడిపోయినాయి, ఆయన చూపులు చెడిపోయినాయి, అన్ని చెడిపోతే వాళ్ళకి ఎందుకు ఇస్తావు ఆశీర్వాదం? నువ్వు నన్ను నరకంలోకేసి వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తావా? నాకేమో శాపం పెట్టి వాళ్ళకి దీవెనలు ఇస్తావా అని సాతాను దేవుడి దగ్గర నీ విషయంలో పోరాడతాడు. హల్లెలూయా. సాతానుకి ఒక న్యాయం, నీకు ఒక న్యాయం చేయడు ఆయన. అందరికి సమానం. హల్లెలూయా. పాపం చేసిన అందరు నరకానికి వెళ్ళాల్సిందే. పాపాన్ని మాటి చేసే వాళ్ళు మొత్తము దేవుడు నమ్మకుండా పాపం చేసే వాళ్ళందరూ సాతానుతో పాటు నరకానికి వెళ్ళాల్సిందే. అది విశ్వాసులైనా దైవజనులైనా సరే. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా పశ్చాత్తాపడాలి. నోరు తెరిచి మాట్లాడక ముందు ఆలోచించుకోవాలి. నువ్వు మాట్లాడేది దేవుడి దగ్గర. హల్లెలూయా. కొంతమంది ఊరుకోరుని అంటూ ఉంటారు సింపుల్గా, అదొక అలవాటు అయిపోయింది. దేవజనుడు కాదు నిన్ను దీవించేది, దైవజనుడు కాదు నిన్ను స్వస్థపరిచేది, దైవజనుడు కాదు నీకు ఆశీర్వాదాలు ఇచ్చేది దేవుడు. ఆయన కృప ఉన్న వాళ్ళకే ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎవరికైతే తన కృప దిగిద్దో, ఎవరి మీద తన కృప కనికరం దిగిద్దో వాళ్ళకే స్వస్థత, వాళ్ళకే దీవెన, వాళ్ళకే ఆశీర్వాదము. అంతే, పక్కాది. చేతులు పైకెత్తండి. నా పాపం నాకు తెలుసు అన్నవాళ్ళు. తెలుసు కదా మీ పాపాలు, మీకు తెలీదా? ఎక్కడ కంటితో, ఎక్కడ మైండ్తో, ఎక్కడ నోటితో, ఎక్కడి చేతలతో నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నీకే తెలుసు, ఊరికి తెలియదు. ఆ సంగతి ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీ భార్యకి తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ కూతురికి కొడుకు ఎవ్వరు తెలియదు నీ గురించి. వాళ్ళ దగ్గర నువ్వు మంచివాళ్ళగా ఉంటావు. అబ్బో నీ నటన అసలు నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, అందరికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. హల్లెలూయా. అట్ట మంచివాళ్ళలాగా జాగ్రత్త పడతాం మనం. బా
నా భర్త బంగారం, నా భార్య బంగారం, మా అమ్మ, మా కూతురు బంగారం, మా కొడుకు బంగారం అనిపించుకోవడం కోసం సమాజంలో మంచివాళ్ళలాగా మనం చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటాం. లేచింది కానీ మన పని అదే, జాగ్రత్తగా నటిస్తూ ఉంటాం. ఇట్ట కుదరదు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. హల్లెలూయా. మొత్తం తెలుసు ఆయనకి నీ గురించి. నీ తలంపు పుట్టకముందే, నీ నోట్లోంచి అబద్ధం రాకముందే, నీ కన్ను చెడు చూడకముందే, నీ తలంపుల్లో చెడు ఉద్దేశం రాకముందే ఆయన తెలుసు నీ గురించి. ఆయన దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, అతిక్రమములు ఒప్పుకొని చేసేవాడు వర్ధిల్లుడు. మళ్ళీ చెప్తున్నా, అతిక్రమములు ఒప్పుకొని చేసేవాడు వర్ధిల్లుడు. అతిక్రమములు చేసి ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. ఈరోజు నీ తప్పేంది నీకు తెలియట్లా. నువ్వు అనుకుంటున్నా నేను మంచిదాన్ని, నేను చేసేదే కరెక్టు, నేను కరెక్టు, నేనే కరెక్ట్, నా భర్త తప్పు, నేనే కరెక్ట్, నా భార్య తప్పు, నేనే కరెక్ట్, నా కూతురు తప్పు, నేనే కరెక్ట్ అనుకుంటున్నావు. మోసపోతున్నావు, భ్రమపడుతున్నావు. నీ తప్పు నీకు క్లియర్గా చెప్పేది ఎవరంటే పరిశుద్ధమైన ఆత్మ కలిగిన దేవుడు. ఆయన నీలోకి వచ్చి నీలో ఉన్న ప్రతి మూలుగుల్లోకి వెళ్ళి, నీ అణువులోకి వెళ్ళి నీ పాపమంతా బయటికి తీసి నీకు చూపిస్తాడు. నువ్వు అందుకనే దేవుడితో మాట్లాడాలి. ఎవరితో? పరిశుద్ధాత్మ దేవుడితో కూర్చొని మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడా, నా తప్పుంటే చెప్పయ్యా. యేసు నామంలో కూర్చోవాలి, యేసు నామంలో అడగాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే మనలో మాట్లాడుతున్నప్పుడు ఏడుపు వచ్చింది. కొన్నిసార్లు అన్నీ చెప్తాడు, కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తాయి. తప్పులు ఒప్పుకుంటూ ఉంటాం, అన్నీ గుర్తు చేస్తాడు. ఇట్ట చేసావు, అది ఒప్పుకోకపోతే నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు ఆ పాపం చేయబెట్టి రోగం వచ్చింది నీకు, నువ్వు అట్ట మాట్లాడావు, నువ్వు ఇట్ట మాట్లాడావు, నువ్వు ఇట్ట చేసావు, అందుకే రోగము, అందుకే శాపము, అందుకే దరిద్రము, అందుకే నష్టం అంటూ ఉంటాడు దేవుడు. క్లియర్ చెప్తా ఉంటాడు మనకి. అవన్నీ యథార్థంగా ఒప్పుకొని ఇంకెప్పుడు చెయ్యా అని నువ్వు నిజంగా పశ్చాత్తాపడినట్టుగా దేవుడి దగ్గర ప్రూఫ్ కావాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది విచిత్రంగా ఉంటారండి. ఫోన్లోనే ప్రార్థన చేస్తా, యేసు నామములో గర్భం తెరవబడును గాక అంట, అవుట్. వాళ్ళు నెల తర్వాత సంవత్సరం తర్వాత ఫోన్ చేస్తారు, అయ్యగారు ఏమైంది, ప్రెగ్నెన్సీ అండి అంటారు. ఆశ్చర్యంగా ఉండిద్ది. హల్లెలూయా. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ పేరు నాకు గుర్తులేదు. ఆ అమ్మాయి ఫోన్లో ప్రార్థన చేసే, చర్చిలో కూడా కాదు, ఇంట్లో ఫోన్లో మాట ప్రార్థన చేసా, కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాయిని కని తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. హల్లెలూయా. అర్థమైంది నాకు, కుర్ర పొందుకుందరు మరి. హల్లెలూయా. అట్లా ఉండాలి మనం. మన ఇంట్లో మన ఇరుగు పొరుగుల మధ్య నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నీ మాట అవునంటే కావును, కనికరం ఉండాలి, ఇంకా దయగలిగి ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నీలో కానీ నీ ఇంట్లో కానీ ఏ చీకటి ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు. నీ ఒంట్లో కానీ నీ ఇంట్లో కానీ నీ చుట్టూరు కానీ ఏ చీకటి ఏ పాపం ఉండకపోతే దేవుడు కృప నీపై దిగిద్ది, వద్దన్న ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. అసలు ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరంలా, అప్పులు చేయాల్సిన అవసరంలా, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరంలా. మైకి పట్టుకొని ప్రార్థన చేస్తున్నావంటే లెక్క ఫస్ట్ నువ్వు అప్పచెప్పాలి. మైకి పట్టుకొని వాక్యం చదువుతున్నావంటే లెక్క నువ్వు అప్పచెప్పాలి. మైకి పట్టుకొని పాట పాడుతున్నావా, లెక్క అప్పచెప్పాలి. మైకి పట్టుకొని ప్రసంగం చేస్తున్నానా, నేను కూడా లెక్క అప్పచెప్పాలి. కరెక్ట్గా ఉండాలి, లేకపోతే దీని జోలికి రాకూడదు. హల్లెలూయా. ఇది 2 అంచులు ఖడ్గం, ఇది తేడా వస్తే ఎగిరిపోవటమే. హల్లెలూయా. అవుట్. తేడా వస్తే అంతే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది దేవుడి మాటలు? దేవుడికి నిలబడి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ ఏంటంటే నువ్వు దేవుడి కృప పొందుకొని వర్ధిల్లాలి, దేవుడి దయ పొందుకు వర్ధిల్లాలి. ఇది గనక నీకు అర్థం కాకపోతే నువ్వు దీవించబడలేవు. హల్లెలూయా. హల్లెలూయా.